హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజిస్టులు, అలాగే వాళ్ళు రచించిన గ్రంథాలు, వాళ్ళ సిద్ధాంతాలు, అలాగే వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు అనేటటువంటిది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. సో కాబట్టి వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. మనల్ని ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి బుక్స్ నేమ్స్ వచ్చేసి మనకు కంపల్సరీగా ఒక బుక్ నేమ్ అడుగుతారండి. సో బుక్ నేము, అలాగే ఎవరైతే సైకాలజిస్ట్ ఉంటారో వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏ సిద్ధాంతాలు, అలాగే వాళ్ళకి ఏమైనా వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు ప్రతి ఒక్కటి, అలాగే ఆ సిద్ధాంతాల్లో ఉండేటటువంటి అంశాలను కూడా ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి ఒకసారి అయితే ర్యాపిడ్ రివిజన్ కూడా అయితే చేస్తానండి. సో కాబట్టి వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. మీకు దాదాపు చాలా పాయింట్స్ వచ్చేసి ఈ వీడియోలో కవర్ అవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఆ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో అలాగే టెట్కి సంబంధించి ఎవరైతే మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ చేయాలనుకుంటే మన ఛానల్లో వచ్చేసి చాలా మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి. సో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఫస్ట్ది చూద్దామండి. సైకాలజిస్ట్లో చూసుకున్నట్లయితే స్టాన్లీ హాల్ వచ్చేసి మనకు అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త అండి. సో ఇతను స్టాన్లీ హాల్ని వచ్చేసి ఏమని పిలుస్తామంటే బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనమాట. స్టాన్లీ హాల్ వచ్చేసి బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. సో ఇతను బాలలకు సంబంధించినటువంటి సైకాలజీ పరమైన అంశాలను పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతను రాసినటువంటి బుక్ ఏది అంటే ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అండి. ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కంపల్సరీగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఏదో ఒకటి. స్టాన్లీ హాల్ అంటే మనకు బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించి ఇతను బాలలకు సంబంధించిన శాస్త్రవేత్త కాబట్టి ఎటువంటి పుస్తకాలను రాయడం జరుగుతుంది? ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఇలా ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చండి. కాబట్టి ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా గుర్తు అయితే పెట్టుకోవాలి. బట్టి కొట్టడము ఏదో ఒకటి చేయండి, ఎందుకంటే మనకు కంపల్సరీగా వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఈజీగా కూడా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చండి. స్టాన్లీ హాల్ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. అలాగే ఇతనికి ఉన్నటువంటి ఏమని పిలుస్తారంటే బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి పిలుస్తారు. ఇతను రచించినటువంటి గ్రంథం ఏదండి? ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. నెక్స్ట్ చూసుకుందాము విలియం జేమ్స్ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతన్ని ఏమంటాము? అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి చెప్తారండి. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. సో ఇక్కడ ఇతను రచించినటువంటి గ్రంథం వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అండి. విలియం జేమ్స్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. మనల్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క సెట్లలో అడిగినటువంటివేనండి, కాబట్టి కంపల్సరీగా ఒకసారి అయితే చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చను ఫ్రాన్సిస్ గాల్టన్ కూడా మనల్ని ఎక్కువ సార్లు అయితే అడిగారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథాలు హెరిడిటరీ జీనియస్ అండి. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకు ఫ్రాన్సిస్ గాల్టన్. అలాగే ఇతను ఇంకొకటి కూడా రాశాడండి, ఏదంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటటువంటి 2 బుక్స్ను కూడా ఇతను రచించడం అయితే జరిగింది. హెరిడిటరీ జీనియస్, అలాగే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అలాగే వైయక్తిక భేదాలపైన పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. వైయక్తిక భేదాలపైన పరిశోధన చేసింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. అలాగే ప్రజ్ఞ, అనువంశికత, వైయక్తిక భేదాలు, ఈ రెండిటి మీద
ప్రజ్ఞ అనువంశికత. ప్రజ్ఞ వచ్చేసి మనకు అనువంశికత అంటే మన తల్లిదండ్రుల నుంచి కూడా వస్తూ ఉంటుంది. అలాగే వైయక్తిక భేదాలు అంటే అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర భేదాలు ఇవి ఉన్నాయి కదా. సో అవి కూడా ఇతను చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? ఫ్రాన్సిస్ గాల్టనే ఇవన్నీ కూడా పరిశోధనలు అయితే చేయడం జరిగిందండి. సో ఇది ఫ్రాన్సిస్ గాల్టన్కి సంబంధించి. హెరిడిటరీ జీనియస్ ఇది ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ ఇది చూద్దాము. 4th వన్ వచ్చేసి వాట్సన్ అండి. వాట్సన్. సో వాట్సన్ వచ్చేసి దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే అమెరికా అండి. వాట్సన్ వచ్చేసి అమెరికా శాస్త్రవేత్త. సో ఇతను రాసింది వచ్చేసి బిహేవియరిజం, నెక్స్ట్ an introduction to comparative psychology. బిహేవియరిజం రాశాడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే an introduction to comparative psychology. సో ప్రవర్తనవాద మూల పురుషుడు అనేసి పిలుస్తామండి. ప్రవర్తనవాద మూల పురుషుడు అనేసి ఎవరిని పిలుస్తాము? వాట్సన్ అండి. ఎందుకంటే ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి అంశాలపై ఇతను పరిశోధనలు చేశాడు కాబట్టి ప్రవర్తనవాద మూల పురుషుడు వచ్చేసి జేబి వాట్సన్. అందుకే ప్రవర్తన అంటే మన ప్రవర్తనను ఏమంటామండి? బిహేవియర్. సో ఇతను బిహేవియర్ మీద ప్రయోగాలు చేశాడు కాబట్టి బిహేవియరిజం అనేటటువంటి పుస్తకాలను రచించాడు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు కంపారేటివ్ సైకాలజీ. ప్రవర్తన అంటే మనం ప్రవర్తనని బాగుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాము? కంపేర్ చేయటం వల్ల మాత్రమే తెలుసుకుంటాం అన్నమాట ప్రవర్తన ఎలా ఉంది అనేది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇతన్ని వాట్సన్ని ఏమంటాము? ప్రవర్తనవాద మూల పురుషుడు అంటాం. ప్రవర్తనని ఏమంటాము? బిహేవియర్ అంటాం కదా. సో బిహేవియరిజం అనే పుస్తకం రాశాడు. నెక్స్ట్ an introduction to comparative psychology. బిహేవియర్ని మనం కంపేర్ చేస్తేనే కదా ఎవరిది మంచి బిహేవియర్ ఎవరిది బ్యాడ్ బిహేవియర్ అనేది తెలుస్తుంది. అందుకే కంపారేటివ్ సైకాలజీ పుస్తకాన్ని కూడా రాశాడు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఎబ్బింగ్ హాస్ అండి. ఎబ్బింగ్ హాస్ ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. ఇది కూడా మనకు చాలాసార్లు అయితే వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. ఎబ్బింగ్ హాస్ వచ్చేసి ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడండి. ఎబ్బింగ్ హాస్ జర్మనీ దేశస్థుడు. అలాగే ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. అలాగే మనకు ధారణ వక్రరేఖ, అలాగే విస్మృతి రేటు, పొదుపు గణనకు సంబంధించి అన్నీ కూడా కనిపెట్టింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. మనకు ధారణ వక్రరేఖ అలాగే విస్మృతి రేటు. మనకు వచ్చేసి విస్మృతి రేటు ఉంది కదండి. విస్మృతి పైన ఎక్కువగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. విస్మృతి పైన అంటే మనము ఒక రోజులో ఎంత గుర్తుంచుకుంటాము, 2 రోజుల్లో ఎంత గుర్తుంచుకుంటాము, 30 డేస్లో ఎంత గుర్తుంచుకుంటామని మనకు విస్మృతి రేట్లు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. అలాగే పొదుపు గణనకు సంబంధించి కూడా మనకు ఫార్ములా ఉన్నాయి కదా. సో వాటిని కూడా ఎవరు డెవలప్ చేశారు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. నెక్స్ట్ది థార్న్డైక్ గురించి చూద్దాము. థార్న్డైక్ వచ్చేసి మనకు ఏమని పిలుస్తారో ఇతనికి ఉండేటటువంటి బిరుదులు చూద్దాము. థార్న్డైక్ వచ్చేసి మనకు జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అండి. జంతువులకు సంబంధించినటువంటి ఎంక్వైరీస్ ఎక్కువగా చేస్తూ ఉంటాడనమాట. సో ఇతని యొక్క సిద్ధాంతం ఏదండి? యత్నదోష అభ్యాసన సిద్ధాంతము. దీన్నే మనం ఏమంటాము? సమరూప మూలకాల సిద్ధాంతం అనేసి కూడా పిలుస్తామండి. థార్న్డైక్ యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతారు. ఎవరండి? థార్న్డైక్. అలాగే జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేసి ఎవరిని పిలుస్తారు? థార్న్డైక్నే పిలుస్తాము. నెక్స్ట్ సమరూప, ఇది యత్నదోష అభ్యాసన సిద్ధాంతానికి మరొక పేరే సమరూప మూలకాల సిద్ధాంతం అండి. నెక్స్ట్ మిగిలినవి చూసుకుంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం. ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? థార్న్డైక్. అలాగే మనకు సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష ఉంది కదా. సో ఈ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను కూడా ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు థార్న్డైకే అండి. ఇది కూడా క్వశ్చనే మనకు. వీటిల్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుందండి. వీటిల్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే థార్న్డైక్ సంబంధించి మనకు చాలాసార్లు కూడా క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారండి.
కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇతని యొక్క బుక్స్ చూసుకున్నట్లయితే మనకు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, నెక్స్ట్ యానిమల్ సైకాలజీ, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. సో థార్న్డైక్ని ఏమంటాము, జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం కాబట్టి యానిమల్ సైకాలజీ రాశాడు. ఇందాక బాలలదైతే చైల్డ్ సైకాలజీ రాశారు కదా వాళ్ళు, స్టాన్లీ హాల్. అలా అనమాట, గుర్తుపెట్టుకోండి. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, థార్న్డైక్ను పిలుస్తారు. సో అతను యానిమల్ సైకాలజీ రాశాడు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే థార్న్డైక్ వచ్చేసి మనకు ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. సో ప్రజ్ఞ అంటే ఏంటండి, ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయడం. ఇంటెలిజెన్స్ మీన్స్ ఐక్యూని టెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇతను ఐక్యూ మీద కూడా మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అలాగే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ కూడా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. మనకు సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష కూడా ప్రతిపాదించింది ఎవరండి, థార్న్డైకే ప్రతిపాదించారు కాబట్టి ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. సో ఈ విధంగా గుర్తయితే పెట్టుకోండి, కంపల్సరీగా అడుగుతారండి. మనకు సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను ప్రతిపాదించింది ఎవరు, కనిపెట్టింది ఎవరంటే థార్న్డైక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బార్ట్లెట్ అండి. బార్ట్లెట్ ద రిమెంబరింగ్, ఇది వచ్చేసి ఒక్కసారేమో అడగడం జరిగింది. ద రిమెంబరింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే బార్ట్లెట్ అండి. ఇతను వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన వాడు, బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి అతను. సో బార్ట్లెట్ ద రిమెంబరింగ్ అనే పుస్తకాన్ని ఎందుకు రాశాడు, అతను కథనాల మీద ప్రయోగాలు చేశాడండి. కథనాలు అంటే మనకు స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి కదా, ఒక 10 మెంబర్స్ని లైన్గా నించోబెట్టేసి ఫస్ట్ మెంబర్ వచ్చేసి సెకండ్ మెంబర్కి స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది. సెకండ్ మెంబర్ వచ్చేసి థర్డ్ మెంబర్ ఫోర్త్ మెంబర్కి, ఇలా మనకు లైన్గా స్టోరీస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ స్టోరీ వచ్చేసి ఫస్ట్ మెంబర్ నుంచి 10th మెంబర్కు వెళ్ళేలోపు ఆ స్టోరీలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. ఫస్ట్ నుంచి సెకండ్ వ్యక్తి విన్నది మనకు కొంచెం అనేది తగ్గుతుందండి, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతాడు. నెక్స్ట్ రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు కూడా అతను కూడా కొన్ని సెంటెన్స్ కానీ లోపల మనకు కథలో ఉండేటటువంటి కొన్ని మిస్ చేయడం జరుగుతుంది. ఇలా అందరూ కొన్ని మిస్ చేయడం వల్ల లాస్ట్ కథ అనేదే మారిపోతుందన్నమాట. సో ఇటువంటి దాని మీద ప్రయోగాలు చేసింది ఎవరు, బార్ట్లెట్ అండి. వీటినే కథనాలు అంటారు. సో దీనిపై ప్రయోగాలు చేసింది ఎవరు, బార్ట్లెట్. సో ఈ కథనాల మీద కాబట్టి ద రిమెంబరింగ్ అంటే మనం గుర్తు పెట్టుకొని చెప్పగలగడం కదండి. ఫస్ట్ నెంబర్ నుంచి 10th మెంబర్ వరకు మనకు ఫస్ట్ మెంబర్ ఏదైతే చెప్పారో దాన్ని సెకండ్ నెంబర్కి, థర్డ్ నెంబర్కి, ఫోర్త్ మెంబర్కి ఇలా పాస్ చేసుకుంటూ, అంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని పక్కన వాళ్ళకు చెప్తూ ఉండాలన్నమాట. సో కాబట్టి ఏమంటాం, దాన్ని రిమెంబరింగ్ అంటాము. కాబట్టి ఇతను రిమెంబరింగ్ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాశారు. బార్ట్లెట్ రాసినటువంటి పుస్తకం ఏది, రిమెంబరింగ్. దేనిపైన ప్రయోగాలు చేశాడు, కథనాలపైన. నెక్స్ట్ క్వశ్చన్ కొహిలర్ అండి. కొహిలర్ వచ్చేసి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది. కొహిలర్ వచ్చేసి గెస్టాల్ట్ వాదండి. కొహిలర్ ఎవరు, గెస్టాల్ట్ వాది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కొహిలర్ అండి. ఇది కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో సిద్ధాంతం ఇచ్చేసి దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అనేసి కూడా అడుగుతారు. గెస్టాల్ట్ వాది ఎవరు అనేసి అడుగుతారు. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటి అనేసి అడుగుతారు. లేకపోతే ఈ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు. ఇలా అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు దీన్ని అయితే చూడండి. మీకు కంపల్సరీగా ఒక 6 క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేస్తారు అనేటటువంటిది నా ఉద్దేశం అండి. కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈ టాపిక్స్లో నుంచి, ఒకసారి అయితే చూసుకోండి. సో కొహిలర్ని ఏమంటామండి, గెస్టాల్ట్ వాది అనేసి పిలుస్తాము. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటండి, సమగ్రాకృతి. గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటండి, సమగ్రాకృతి. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కొహిలర్ అండి. కొహిలర్. సో ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు, కొహిలర్. నెక్స్ట్
కొహిలర్ వచ్చేసి మనకు ఎక్కువగా చింపాంజీల మీద ప్రయోగాలు అయితే చేయడం జరిగిందండి. చింపాంజీల మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొహిలరు. కాబట్టి ఇతను వాటి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేటటువంటి పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. కొహిలరు చింపాంజీల మీదనే ఎక్కువగా ప్రయోగాలు చేశారండి. సో కాబట్టి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చను పావ్లోవ్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా. సో పావ్లోవ్ వచ్చేసి రష్యాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పావ్లోవ్ అండి. సో దీంట్లో మనకు కుక్కకు అలాగే ఆహారానికి గంటకు సంబంధించినటువంటి సిద్ధాంతం అనమాట ఇది. సో దీంట్లో మనకు ద కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటే మనం నిబంధన చేసినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది. నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఈ రెండు కూడా మనకు కుక్కల మీద ప్రయోగాలు చేశాడు కాబట్టి ఈ లాలాజలానికి సంబంధించినటువంటి అంటే గ్రంథులు ఎలా ఉంటాయి ఏంటి అనేసి, అలాగే కండిషనల్ నిబంధన మీద సిద్ధాంతం చేశారు కాబట్టి ఈ రెండు పుస్తకాలు కూడా రాశారు అనేసి గుర్తుపెట్టుకోండి. పావ్లోవ్ వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పావ్లోవ్. ఇతను రాసిన బుక్స్ ఏంటండి, ద కండిషనల్ రిఫ్లెక్సెస్ అలాగే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. నెక్స్ట్ స్కిన్నర్ అండి. స్కిన్నర్ వచ్చేసి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. సో ఇతన్ని ఏమంటాము, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్కిన్నర్. సో ఇక్కడ బోధనా యంత్రాలను తరగతికి అన్వయించింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. బోధనా యంత్రాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ప్రెస్సీ అండి. బోధనా యంత్రాలను తయారు చేయడం కానీ అన్నీ చేయడము, దాని మీద ప్రయోగాలు చేయడం ప్రెస్సీ చేశాడు. కాకపోతే తరగతిలో కూడా మనకు బోధనా యంత్రాలు అవసరమవుతాయి అని తరగతిలోకి ప్రవేశపెట్టింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. ఇది కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి స్కిన్నర్. సో ఇక్కడ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అండి. ఇక్కడ బోధనా యంత్రాలు అంటే ఆ యంత్రాలకు సంబంధించి దానిపైన ఇతను ప్రయోగాలు చేశాడు. ఆ యంత్రంతో ప్రయోగం చేసినప్పుడు ఆ యంత్రాలను వాడుకున్నప్పుడు వాళ్ళల్లో బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి పుస్తకాన్ని అయితే ఇతను రాశాడనమాట. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. నెక్స్ట్ కోఫ్కా అండి. కోఫ్కా రాసినటువంటి బుక్స్లో వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనేటటువంటి బుక్ రాసింది ఎవరు అంటే కోఫ్కా. గ్రోత్ ఆఫ్ ద మైండ్ అండి. గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనేటటువంటి బుక్ను కూడా రాసింది ఎవరు అంటే కోఫ్కా. ఈ రెండు కూడా గుర్తైతే పెట్టుకోండి. ప్రిన్సిపల్స్ ఆఫ్, ఇది కూడా మనల్ని అడిగినట్టుందండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, ఇతను కూడా కోఫ్కా కూడా మనకు గెస్టాల్ట్ సైకాలజీనే. సో గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి అతనే అండి. సో కాబట్టి మనకు వర్దిమరు, కోఫ్కా, కొహిలరు ఈ ముగ్గురు కూడా మనకు గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అలాగే గ్రోత్ ఆఫ్ మైండ్ రాసింది ఎవరు, కోఫ్కా. నెక్స్ట్ ఇది కూడా, ఈ టాపిక్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్బర్ట్ బండూరా వచ్చేసి ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, కెనడాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. సో ఇక్కడ మనకు పరిశీలన అభ్యాసన సిద్ధాంతంలో చూసుకున్నట్లయితే అవధానము, ధారణ, ప్రేరణ, అలాగే చలన పునరుత్పత్తి, నెక్స్ట్ ప్రత్యక్ష పునర్బలనము, పరోక్ష పునర్బలనము, స్వీయ పునర్బలనం అండి. సో ఇటువంటి పునర్బలనాలు ఇవన్నీ కూడా మనకు ఆల్బర్ట్ బండూరాకి సంబంధించిన సిద్ధాంతంలోనే ఉంటాయి. కంపల్సరీగా నేర్చుకోండి. అవధానము, ధారణ, ప్రేరణ, చరకాల పునరుత్పత్తి ఇవన్నీ కూడా మనకు కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రత్యక్ష పునర్బలనము,
పరోక్ష పునర్భరణము, స్వీయ పునర్భరణము, ఇవన్నీ కూడా పునర్భరణానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఏ సిద్ధాంతంలో కనిపిస్తాయండి? పరిశీలన అభ్యాసన సిద్ధాంతంలోనే ఉంటాయి. సో వీటిని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ప్రయోగాలు చేశారు, ప్రవేశపెట్టారు అంటే ఆల్బర్ట్ బండూరా. సో ఆల్బర్ట్ బండూరాకు సంబంధించిన పుస్తకాలు అయితే చూద్దామండి. సోషల్ లెర్నింగ్ థియరీ అన్నమాట. సోషల్ లెర్నింగ్ థియరీ, అలాగే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ సైకలాజికల్ మోడలింగ్. సో ఆల్బర్ట్ బండూరా దేనికి సంబంధించిన వ్యక్తి? పరిశీలన అభ్యాసన సిద్ధాంతం. పరిశీలన అంటే మనకు పరిశీలన ఎలా చేస్తాము? సోషల్ లెర్నింగ్, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంది అనేది మనం బయటికి వెళ్ళి అందరినీ పరిశీలిస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఇతను పరిశీలిస్తూ ఉన్నాడు కాబట్టి సోషల్ లెర్నింగ్ అంటే వాళ్ళందరినీ చూసి బయట వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి చూస్తూ ఉన్నాడనమాట. సోషల్ లెర్నింగ్ థియరీ. అలాగే వాళ్ళను సోషల్ లెర్నింగ్ థియరీ వాళ్ళను చూసి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారనమాట. సోషల్ లెర్నింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్. నెక్స్ట్ వాళ్ళు మోడలింగ్, సైకలాజికల్ మోడలింగ్ కూడా, అంటే అవన్నీ ఒక మోడల్గా చేస్తూ ఉన్నారా, ఎలా చేస్తున్నారు అనేసి చూస్తూ ఉన్నాడనమాట. సో ఇలా అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి కొంచెం ఈజీగా. మీకు ఇంకా ఈజీ వేలో గుర్తుపెట్టుకోగలిగితే మీరు గుర్తుపెట్టుకోండి. నాకు ఏ విధంగా అయితే వచ్చో నేను అలా అయితే చెప్తూ ఉన్నాను అనమాట. సో బుక్స్ ఒకసారి అయితే చూసుకోండి. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సో ఇవన్నీ కూడా మనకు రాసింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరానండి. సో ఆల్బర్ట్ బండూరా వచ్చేసి ఏ సిద్ధాంతము? పరిశీలన అభ్యాసన సిద్ధాంతము. నెక్స్ట్ వచ్చేసి మిల్లర్ అండ్ డిల్లార్డ్ అండి. మిల్లర్, డిల్లార్డ్. ఇతను వచ్చేసి పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన వారు. అంటే ఆల్బర్ట్ బండూరా వచ్చేసి దాన్ని ఎండ్ వరకు తీసుకెళ్లారండి. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ పరిశీలన అభ్యాసన సిద్ధాంతము అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మిల్లర్ అండ్ డిల్లార్డ్. సో వీళ్ళు సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్కి సంబంధించిన బుక్ రాశారు. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, ఇది కూడా సోషల్ లెర్నింగే అండి. ఎందుకు? పరిశీలన, మనకు పరిశీలన చేస్తూ ఉన్నారు అందరినీ, ఏం చేస్తున్నారు ఏంది అనేది. కాబట్టి ఇక్కడ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ రాశారు అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైగోట్స్కీకి సంబంధించినటువంటిది చూద్దామండి. వైగోట్స్కీ వచ్చేసి ఏ దేశస్థుడు అంటే రష్యా దేశస్థుడండి. సో ఇతను రాసినటువంటి బుక్స్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ ఆర్ట్, అలాగే థాట్స్ అండ్ లాంగ్వేజెస్ అనేటటువంటి బుక్స్ అయితే రాశారు. సో మనకు సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ అండి. ఒక్కోసారి ఇక్కడ సాంఘిక అనేది ఉండదండి, సామాజిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం అనేసి కూడా ఇస్తారు. రెండు కూడా మనకు ఒకటేనండి. సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ. స్కీ అనేసి గుర్తుపెట్టుకోండి. స్కీ ఉంది కదా, స్కీ ఉంటే ఇతను స్కీకి మనకు రెండు అనుకోండి, స్కీ రెండు కాబట్టి రెండు కూడా ఎస్తోనే సాతోటే స్టార్ట్ అవుతాయి. సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? వైగోట్స్కీ. సో మనకు ఈ సిద్ధాంతంలో ఏమేమి ఉంటాయి, అలాగే ఏ అంశాలు ఇంపార్టెంట్ అనేసి కూడా చూద్దాము. వైగోట్స్కీలో మనకి ఎక్కువగా ఎంకేఓ అలాగే జెడ్పీడి అనేది ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి అబ్రివేషన్స్ అడుగుతారు, ఒక్కోసారి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్, జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి, అంటే సామీప్య వికాస మండలము, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇంతకుముందు మీకు అబ్రివేషన్ కూడా అడిగారు, ఇంపార్టెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండలం. నెక్స్ట్ దీంట్లోనే మనకు స్కఫోల్డింగ్ కూడా వస్తుందండి. వైగోట్స్కీ దాంట్లోనే స్కఫోల్డింగ్ అనేటటువంటి వర్డ్ కూడా వస్తుంది. సో స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే అభ్యాసకుని కంటే అధిక జ్ఞానం కలిగిన ఇతర వ్యక్తులు అందించేటటువంటి సహాయాన్నే మనకు స్కఫోల్డింగ్ అంటారు. ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన క్లాస్లో బాగా చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదవని వాళ్ళు కూడా ఉంటారు. బాగా చదివే వాళ్ళు వచ్చేసి చదవని వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు కదా,
అంటే ఇలా చదవాలి, ఇలా చెయ్యాలి, ఇలా చదివితే నీకు బాగా వస్తుంది అంటే వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి చూస్తారు. సో అటువంటి జ్ఞానం యొక్క డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే చదువు రానటువంటి వాడికి, చదువు బాగా వచ్చినటువంటి వాడికి, అంటే అధిక జ్ఞానం ఉన్నవారికి, తక్కువ జ్ఞానం ఉన్నవారికి మధ్యలో ఉండేటటువంటి ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్నే మనము జెడ్పీడి అనేసి చెప్తామండి. ఆ డిఫరెన్స్ని ఏమంటాము? జెడ్పీడి అంటాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆ జ్ఞానానికి అంటే అధిక జ్ఞానానికి, తక్కువ జ్ఞానం ఉన్న వారికి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్ని జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్తామండి. సో దాంట్లోనే మనకు ఈ స్కాఫోల్డింగ్ అనేటటువంటి వర్డ్ వస్తుందన్నమాట. అభ్యాసకుని కంటే అధిక జ్ఞానం కలిగినటువంటి ఇతర వ్యక్తులు అందిస్తూ ఉంటారు కదా ఆ సహాయాన్ని ఏమంటాము? స్కాఫోల్డింగ్ అని పిలిచారనమాట వైగోట్స్కి. సో మీకు ఇక్కడ చూడండి, వైగోట్స్కి యొక్క సిద్ధాంతం ఏంది? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, ఎస్ తోటే ఉంది. అలాగే ఇతను ప్రతిపాదించింది ఏంది? సామీప్య వికాస మండలం. నెక్స్ట్ మనకు వైగోట్స్కీలో వచ్చేది ఏంటి? స్కాఫోల్డింగ్. ఇది కూడా స్కా తోటే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒక్కోసారి అడుగుతారు స్కాఫోల్డింగ్ అనే అంశము ఏ అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించింది అని కానీ, లేకపోతే ఈ స్కాఫోల్డింగ్ను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు కానీ అడుగుతారనమాట. సో ఎవరండి? వైగోట్స్కీ. సో కాబట్టి ఇవన్నీ మనకు దేనికి సంబంధించింది? లాంగ్వేజ్కి సంబంధించింది. కాబట్టి థాట్స్ అండ్ లాంగ్వేజ్, జ్ఞానం. థాట్స్ అంటే మన ఆలోచనలు, అలాగే లాంగ్వేజ్, థాట్స్ అండ్ లాంగ్వేజ్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అండి, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. అలాగే థాట్స్ అండ్ లాంగ్వేజెస్ గ్రంథ రచయిత ఎవరు? వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను వచ్చేసి ఆస్ట్రియాకు సంబంధించినటువంటి దేశస్థుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త? ఆస్ట్రియా. సో యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండి, యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సో ఇతన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ని మనోవిశ్లేషణవాద పితామహుడు అనేసి పిలుస్తాడు. మనోవిశ్లేషణవాద పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇతను రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టాడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టాడు. రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. ఇక్కడ రక్షణ తంత్రాల్లో మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుందండి? మొత్తము ఊహాలన్నమాట. అంటే స్వప్న విశ్లేషణలకు సంబంధించి. స్వప్న విశ్లేషణలు అంటే మనకు ఊహాత్మకంగా మనం కలలు కంటూ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇతను దేని మీద రాశాడు పుస్తకము? యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ మీద రాశాడు. రక్షణ తంత్రాల్లో మనకు ఉన్నాయి కదండి, స్వైర కల్పన, తాత్మీకరణ, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? సో ఫస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే రక్షణ తంత్రాలను గుర్తుపెట్టుకోండి. రక్షణ తంత్రాల్లో మనకు స్వైర కల్పన ఉంది కదా. స్వైర కల్పన అంటే ఏంటి? డ్రీమ్స్లో బతికేయడం. సో డ్రీమ్స్లో బతికేయడం కాబట్టి ఇతను ఏ పుస్తకం రచించాడు? యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రాశాడు అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రక్షణ తంత్రాలకు సంబంధించి మనకు ఏమేమి ఉన్నాయండి? ప్రతిగమనము, విస్థాపనము, స్వైరకల్పన, తదాత్మీకరణ, పరిహారము, హేతుకీకరణ, ప్రక్షేపణము, ఉపసంహరణ, ప్రతిచర్య నిర్మితి, బౌద్ధీకరణ, ఉదాత్తీకరణ, ఇలా చాలా ఉన్నాయండి. వాటికి సంబంధించి మనకు క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది రక్షణ తంత్రాలకు సంబంధించి. సో కాబట్టి ఎవరైనా రక్షణ తంత్రాలు కూడా ఒక వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. రక్షణ తంత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షణ తంత్రాల్లో మనకేముందండి? స్వైర కల్పన ఉంది, అంటే ఊహల్లో బతికేయడం, డ్రీమ్స్లో బతికేయడం. కాబట్టి ఇతను యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రాశాడు. నెక్స్ట్ క్లిఫోర్డ్ బీర్స్ అండి, క్లిఫోర్డ్ బీర్స్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అండి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. సో ఇతను వచ్చేసి మానసిక ఆరోగ్య ఉద్యమ పురుషుడండి. క్లిఫోర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్య ఉద్యమ
పురుషుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీర్స్ అని ఉందండి. సో బీర్స్ వల్ల మనకేమవుతుందండి, మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఇతను ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉద్యమాలను చేశాడు. సో కాబట్టి ఇతను ఏ పుస్తకాన్ని రాశాడు, ఏ మైండ్, మనకు అది తాగినప్పుడు ఏమవుతుందండి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు మొత్తం అన్నీ చెప్తూ ఉంటారు కదండి, అంటూ ఉంటారు కదా. సో కాబట్టి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ నేను మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్పానండి, ఎటువంటి కామెంట్స్ చేయొద్దు. సో క్లిఫోర్డ్ బీట్స్ అంటే మానసిక ఆరోగ్య ఉద్యమ పురుషుడండి. ఇతను రాసినటువంటి బుక్ వచ్చేసి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి నోమ్ చోమ్స్కీ అండి. నోమ్ చోమ్స్కీ వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త, అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్త. సో ఇక్కడ వచ్చేసి భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, నోమ్ చోమ్స్కీ. అలాగే ఇతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అంటారండి. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అంటే మనకు భాష అనేది మనం నేర్చుకోవాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతో ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ అండి. నోమ్ చోమ్స్కీ. మీకు ఎక్కడైనా సరే భాషా వికాసం అని కనిపిస్తే చాలు నోమ్ చోమ్స్కీ పెట్టేయచ్చు అనమాట. భాషకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా చేసింది ఎవరు అంటే నోమ్ చోమ్స్కీనే అండి. భాషా వికాస సిద్ధాంత శాస్త్రవేత్త ఎవరు, చోమ్స్కీ. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అంటే భాష అనేది పుట్టుకతోనే మనకు వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు, నోమ్ చోమ్స్కీ. అలాగే మనకు దీంట్లో వచ్చేసి ఎల్ఏడి అనేసి ఉందండి. సో ఎల్ఏడి అంటే ఏంది, లాంగ్వేజ్ యాక్విటిక్ డివైస్. ఎల్ఏడి అనేటటువంటి యంత్రాన్ని కూడా అంటే భాషా వికాసానికి సంబంధించి మనకు భాషా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ. అది ఏది అంటే ఎల్ఏడి అండి, లాంగ్వేజ్ యాక్విటిక్ డివైస్. సో దీన్ని సార్వత్రిక వ్యాకరణం అనేసి కూడా చెప్తాము. ఇప్పుడు ఇతను రాసినటువంటివి చూద్దామండి. భాషకు సంబంధించే నోమ్స్కీ వచ్చేసి మొత్తం భాషకు సంబంధించినవేనండి. కాబట్టి ఇతను ఏం చేశాడు, లాంగ్వేజ్ అండ్ మైండ్ చేశాడు. నెక్స్ట్ సింథటిక్ స్ట్రక్చర్. భాష అంటే మనకు ఎలా మొదలవుతుంది, సెంటెన్స్ తోటే స్టార్ట్ అవుతుంది కదండి. సో మనకు సెంటెన్స్ అనేది చెప్పాలి, భాష మాట్లాడుతున్నామంటే సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి కదా. సో కాబట్టి అసలు సింథటిక్ స్ట్రక్చర్స్, భాషకి స్ట్రక్చర్స్ అనేది రాశాడు. అలాగే లాంగ్వేజ్ అండ్ మైండ్, మనము లాంగ్వేజ్ అనేది మాట్లాడాలి కదా, లాంగ్వేజ్ అండ్ మైండ్. అలాగే లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనేసి ఇచ్చారు. మనకు భాషా వికాసం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బుక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అని రాశాడు అనేసి గుర్తుపెట్టుకోండి. నోమ్ చోమ్స్కీ పుస్తకాలు వచ్చేసి సింథటిక్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే అండి. సో ఇవి వచ్చేసి మనకు 2018 నుంచి చూసుకున్నట్లయితే 2024 వరకు మనకు అప్పుడప్పుడు అడిగినటువంటివి బుక్స్ అండి. బుక్స్ అలాగే శాస్త్రవేత్తలు వాళ్ళకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇంకా ఏమైనా మిస్ అయింటే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే అండి. ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు, డబ్ల్యూసి బాగ్లే. ఇది కూడా మనకు అడిగారండి క్వశ్చన్. డబ్ల్యూసి బాగ్లేకి సంబంధించి ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనే పుస్తకాన్ని రచించారు. సో ఇతను అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. సో అమెరికాకు సంబంధించిన దేశస్థుడండి, అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏంటి, ఇంటిలో శుభ్రత పాటించేటటువంటి వ్యక్తి ఆఫీస్లో కూడా అంతే నీట్గా శుభ్రతను పాటిస్తాడు. సో దీన్ని ఆదర్శాల సిద్ధాంతం అనేసి చెప్తామండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, డబ్ల్యూసి బాగ్లే. అలాగే ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు, డబ్ల్యూసి బాగ్లేనండి. నెక్స్ట్ పియాజేనండి.
పియాజేకు సంబంధించి కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. సో పియాజే వచ్చేసి ఏ దేశస్థుడు? స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ పియాజే. అలాగే ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చైల్డ్ ఎవరు రాశారు? పియాజేనే రాయడం జరిగిందనమాట. మనకు దీంట్లో వచ్చేసి ఎక్కువగా బుక్స్ అయితే ఎప్పుడు అడగలేదు, కానీ ఈ క్వశ్చన్ అడిగారండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ పియాజే. సో ఈ జీన్ పియాజేలో మనకు మొత్తం వచ్చేసి 4 దశలు ఉన్నాయి కదండి. ఇంద్రియ చాలక దశ, నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఈ 4 దశలకు సంబంధించి కంపల్సరీ నేర్చుకోండి. దీంట్లో మనకు వస్తు స్థిరత్వ భావన కానీ, సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావనాలోపము, ఇవన్నీ కూడా మనకు దేంట్లో కనిపిస్తాయండి? పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తాయి. దీంట్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పూర్వ ప్రచాలక దశ అండి, కంపల్సరీ నేర్చుకోండి, క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. పూర్వ ప్రచాలక దశలో మనకు ఏమేమి ఉంటాయండి? మొత్తం 4 ఉంటాయండి. సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. నెక్స్ట్ అహంకేంద్రవాదం. అహంకేంద్రవాదం అంటే ఏంది? ప్రపంచం మొత్తం నా చుట్టూనే ఉంది అనుకుంటా ఉండడం అనమాట. నెక్స్ట్ పదిలపరుచుకునే భావన. నెక్స్ట్ విపర్యాత్మక భావనాలోపము. ఇవన్నీ కూడా మనకు పూర్వ ప్రచాలక దశలోనే ఉంటాయండి. వస్తు స్థిరత్వ భావన వచ్చేసి ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. ఇంద్రియ చాలక దశలో మనకి ఏముంటుంది? వస్తు స్థిరత్వ భావన అనేసి ఉంటుంది. ఇది కూడా మనల్ని ఎక్కువగా అడుగుతారండి. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఉంటుంది? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. సో ఇవి పియాజేకి సంబంధించి. పియాజే బుక్స్ ఏంటండి? ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, అలాగే ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చైల్డ్. నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ అండి. ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి మనకు ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. సో ఇతను మానవ వికాస దశలకు సంబంధించినటువంటి వికాస దశలను ప్రతిపాదించింది ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. అతను రాసినటువంటి బుక్స్ వచ్చేసి డెవలప్మెంటల్ సైకాలజీ అండి. డెవలప్మెంటల్ సైకాలజీ. మనకు ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి మానవ వికాస దశలు ఉన్నాయి కదా, పూర్వ వయోజన దశ, ఉత్తర వయోజన దశ, పూర్వ బాల్య దశ, ఇవన్నీ కూడా ఇతనైతే చేయడం జరిగింది. సో ఈ దశల్లో కూడా మనకు ఏది ఎన్ని సంవత్సరాలు అనేసి కూడా ఒక్కొక్కసారి అయితే అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి గార్డెనర్కి సంబంధించింది. గార్డెనర్ వచ్చేసి మనకు అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని అయితే రాశారు. సో ఇతను బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డెనర్ అండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డెనర్. మనల్ని చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారు, గుర్తు పెట్టుకోండి. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మనకు ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి కూడా క్వశ్చన్ అయితే అడుగుతారండి. కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డెనర్. సో ఇతను ప్రజ్ఞకు సంబంధించి, ప్రజ్ఞ మీన్స్ ఐక్యూ, ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించిన సిద్ధాంతం చేశాడు కాబట్టి ఈయన ఏం రాశాడు? థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. బహుళ ప్రజ్ఞ అంటే ఏంటి? మల్టిపుల్ అండి. ప్రజ్ఞ అంటే ఐక్యూ అనమాట. మల్టిపుల్ ఐక్యూస్కి సంబంధించి రాశాడు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. సో దీంట్లో మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో వచ్చేసి మనకు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటే దీంట్లో ప్రజ్ఞకు సంబంధించి ఉన్నాయండి. శాబ్దిక భాషా ప్రజ్ఞ అని, గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత సంబంధ ప్రజ్ఞ అని కానీ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, శరీర కండర స్పర్శాత్మక ప్రజ్ఞ, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ఇవన్నీ కూడా మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలోనే వస్తాయండి. అవి కూడా కొంచెం మనకు ఇంపార్టెంట్ టాపిక్సే. సో కాబట్టి గార్డెనర్ది కూడా చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్మెన్ అండి. గోల్మెన్ వచ్చేసి అమెరికాకు సంబంధించిన దేశస్థుడు. సో గోల్మెన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఇతను చెప్పాడనమాట, ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గోల్మెన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రవేశపెట్టింది ఎవరు అంటే గోల్మెన్ అండి.
సో కాబట్టి ఉద్వేగం అంటే ఏంటండి? ఎమోషనల్. ప్రజ్ఞ అంటే ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనేది ఇతని యొక్క పుస్తకం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఉద్వేగము అంటే ఏంటండి? ఎమోషనల్. ప్రజ్ఞ అంటే ఐక్యూ, ఇంటెలిజెన్స్ అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రాయడం జరిగింది. గోల్మెన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రతిపాదించారు. దీంట్లో బుక్ వచ్చేసి ఇతంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. సో ఇవి వచ్చేసి మనకు బుక్స్ అండి, సైకాలజీకి సంబంధించినటువంటి మనకు ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి బుక్స్, అలాగే ఆథర్స్, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానీ వాళ్ళు దేనిపైన ప్రయోగాలు చేశారు అనేటటువంటి అంశాలు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్మృతికి ప్రధాన కారకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా మనకు అభ్యాసనం అని చెప్పి స్మృతి చెప్తున్నారనేసి అనకండి. అభ్యాసనంలోనే మనకు స్మృతి, విస్మృతి ఇవన్నీ కూడా ఉంటాయండి. అభ్యాసన బదలాయింపులు అన్నీ కూడా మనకు అభ్యాసనం టాపిక్లోనే కవర్ అవుతాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చను, స్మృతికి ప్రధాన కారకం. ఆప్షన్స్ ఫస్ట్ది పరిపక్వత, సంసిద్ధత, ప్రేరణ, అభ్యాసనం అనేసి ఇచ్చారండి. స్మృతికి అంటే మనము చదువుకున్నది మనకు బాగా గుర్తుండాలి అంటే దానికి కారకం ఏంటండి? పరిపక్వత, సంసిద్ధత, ప్రేరణ ఇవి కూడా అవసరమే. కానీ వీటికన్నా ముఖ్యంగా మనకు అయ్యేది ఏంటి అంటే అభ్యాసనం. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ఇందులో ఉన్న స్మృతి రకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు నిష్క్రియాత్మక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, సంసర్గ స్మృతి, పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో మనకు సైకిల్ తొక్కడం నేర్చుకున్నారు. సో సైకిల్ ఒకసారి తొక్కడం నేర్చుకుంటే మనకు జీవితంలో దాన్ని అయితే మనం మర్చిపోమన్నమాట. సో అటువంటి వాటిని మనము ఏమని చెప్తామండి? దీర్ఘకాలిక స్మృతి కింద చెప్తామన్నమాట. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో అపసామాన్య విస్మృతి అని పిలువబడేది ఏది అనేసి ఇచ్చారండి. అపసామాన్య విస్మృతి అంటే మనకు అనుకోకుండా ఘాతాల వల్ల మనము మర్చిపోతాం కదా, అంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కానీ ఇలా జరిగినప్పుడు మనకు కొన్ని మర్చిపోతాం అనమాట. సో అలాంటి వాటిని అపసామాన్య విస్మృతి అంటారు. సో అపసామాన్య విస్మృతి కింద మనము అమ్నీషియా, ఫ్యూడ్ ఈ రెండుటిని కూడా చెప్తామండి. సో ఫ్యూడ్ అన్న, అమ్నీషియా అన్న మనకు ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కానీ ఏదైనా అనుకోని సంఘటనల వల్ల కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా. సో వాటిని అపసామాన్య విస్మృతి అంటారు. సో అమ్నీషియా, ఫ్యూడ్ అపసామాన్య విస్మృతి కింద వస్తాయండి. దమనము అంటే మనము కావాలని మర్చిపోవటం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పొదుపు గణన దీనికి సంబంధించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ పునఃస్మరణ, గుర్తింపు, పునరుభ్యాసనము, దమనము అనేసి ఇచ్చారండి. సో పొదుపు గణన వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? పునరుభ్యాసానికి సంబంధించింది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు, క్రియాశీలతకు ప్రాధాన్యతనిచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు సాంప్రదాయ నిబంధనము, యత్నదోష సిద్ధాంతము, అంతర్దృష్టి సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు అలాగే క్రియాశీలతకు అంటే ఏదైనా అంశాన్ని పలు రకాలుగా ఆలోచించడానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏదండి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, నిబంధన ప్రక్రియ విరమణ జరిగినప్పటికీ అనుకోని విధంగా నిబంధిత ప్రతిస్పందన బయటపడటాన్ని ఏమంటారు అనేసి వచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ సామాన్యీకరణము, విచక్షణ, అయత్న సిద్ధ సాపత్యము, ఉన్నత క్రమ నిబంధన అనేసి ఇచ్చారండి. సో మనకొచ్చేసి అంటే అది విరమణ జరిగిపోయింది అంటే ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చేసినప్పటికీ కూడా సో అటువంటి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు అది అనుకోకుండా ఇంతకుముందు ఎలా అయితే ప్రవర్తించిందో అలా ప్రవర్తిస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటామండి మనము? అయత్న సిద్ధ సాపత్యము అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి.
నెక్స్ట్ క్వశ్చను, పియాజే అభ్యాసన సిద్ధాంతముకు చెందని అంశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు స్కిమాటా, సాంశీకరణము, అనుగుణ్యత, అనుకరణ అనేసి ఇచ్చారు. సో మనకు పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏమేమి ఉన్నాయండి? స్కిమాటా ఉంది, సాంశీకరణం ఉంది, అనుగుణ్యత ఉంది. సో ఇక్కడ మనకు లేనిది ఏంటిదండి? అనుకరణ అనేది లేదు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తిలో అంతర్గత ప్రేరణలను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ అభిరుచి, సంసిద్ధత, అనుకూల వైఖరి, విభిన్న ఆలోచన అనేసి ఇచ్చారండి. సో వ్యక్తిలో వచ్చేసి అంతర్గత ప్రేరణలను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసింది ఏంటండి? అభిరుచి అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్ అనేది మనము 130 అబోవ్ తెచ్చుకోవాలి, 140 తెచ్చుకోవాలి, అప్పుడు మనకు డిఎస్సిలో కొంత స్కోప్ ఉంటుంది అనేసి మనకై మనము చదువుకుంటే మాత్రమే అది మనం చేరుకోగలమండి. ఎవరో పక్కన వాళ్ళు సారికి వచ్చేసి అంటే మనము వాళ్ళు ఏదో చెప్పినప్పుడు లేదా ఎవరన్నా ఏంటి నీకు ఇంకా ఎగ్జామ్ రాలేదు అని తిట్టినప్పుడు మాత్రమే నేను చదువుకోవాలి అని కసి ఉంటే మాత్రము అది ఎప్పటికీ కూడా మనకు రాదండి. ప్రతి నిత్యం కూడా అంతర్గత ప్రేరణ అనేది ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. సో అది ఎల్లప్పుడూ మనకి ఎలా ఉంటుంది? అభిరుచి ద్వారా, అంటే మనం కంపల్సరీ చెయ్యాలనేటటువంటి అభిరుచి ఉన్నప్పుడు మాత్రమే మనము అది చేయగలమండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది మ్యాక్స్ వర్దిమర్, కార్ట్ లెనిన్, కార్ట్ కోఫ్కా, కొహెలర్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కార్ట్ కోఫ్కా అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అండి. ఆడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ పుస్తకం రచయిత ఎవరు? కార్ట్ కోఫ్కా. సో ఎవరైనా సైకాలజీలో పుస్తకాలకు సంబంధించి వీడియో కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని బట్టి నేను పుస్తకాలు అంటే సైకాలజీలో ఉండేటటువంటి పుస్తకాల మొత్తానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ క్వశ్చను, ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఒక రోజు పూర్తయ్యేసరికి ఎబ్బింగ్ హాస్ ప్రకారం అండి, ఇక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఎబ్బింగ్ హాస్ ప్రకారము వ్యక్తి ఎంత శాతం మర్చిపోతాడు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి మనకు ఎబ్బింగ్ హాస్ అంటే విస్మృతికి సంబంధించి ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అండి. ఇక్కడ విస్మృతికి సంబంధించి మనము క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫస్ట్ మనం ఏదైనా చూసాము, సో 20 మినిట్స్ అండి. 20 మినిట్స్లో మన విస్మృతి ఎంత ఉంటుందండి? 47% ఉంటుంది. నెక్స్ట్ 50 నిమిషాలలో ఫస్ట్ 15 మినిట్స్కి వచ్చేసి మనం ఎంత మర్చిపోతాము? 50% అనేది మర్చిపోతాము. నెక్స్ట్ ఒకరోజు పూర్తయ్యేసరికి 66% మర్చిపోతాము. ఇది వచ్చేసి ఎబ్బింగ్ హాస్ ప్రకారం అండి. ఎబ్బింగ్ హాస్ ప్రకారము విస్మృతి అనమాట. ఫస్ట్ దేన్నైనా కానీ విన్నా చూసిన వాటిల్లో 20 మినిట్స్కి మనం 47% మర్చిపోతాము. 50 మినిట్స్కి వచ్చేసి 50%, ఒక రోజుకి 66% మర్చిపోతామండి. అదే 2 రోజులకు ఎంత శాతం మర్చిపోతాము? 72% మర్చిపోతాము. అదే 6 రోజుల్లో తీసుకున్నామనుకోండి 75% మర్చిపోతారు. నెక్స్ట్ 31 రోజులు అంటే ఒక నెల అండి, 30 డేస్లో వచ్చేసి మనము ఎంత మర్చిపోతామంటే దాదాపు 80% వరకు మర్చిపోతాము. విస్మృతి శాతం అండి. ఇక్కడ 20 మినిట్స్కి మన విస్మృతి శాతం ఎంత? 47. నెక్స్ట్ 50 మినిట్స్కి వచ్చేసి 50 మినిట్స్కి వచ్చేసి మనం ఎంత శాతం మర్చిపోతామండి? 50% మర్చిపోతాము. నెక్స్ట్ ఒక రోజుకి ఎంత శాతం మర్చిపోతాము? 66%. 2 రోజులకు వచ్చేసి 72%. 6 డేస్కి వచ్చేసి మనం 75% అండి. 30 డేస్ 30 రోజులు అంటే ఒక నెలకు వచ్చేసి మనం 80% విషయాన్ని
మర్చిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో మనకు చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారండి, ఒక రోజు పూర్తయ్యేసరికి, సో ఒక రోజుకు మనం విస్మృతి శాతం ఎంతండి, 66%. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో స్మృతిని పెంపొందించేది ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు శబ్ద ప్రమాణము, స్మృతి విస్మృతి, భావాల సంసర్గము, కథనాలు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే శబ్ద ప్రమాణము అంటే ఇందులో మనకు కొన్ని సంఘటనలు కానీ కొన్ని సన్నివేశాలు కానీ చూపిస్తారు. అంటే కొన్ని సామూహిక కార్యక్రమాలు కానివ్వండి, ప్రమాదాలు కానివ్వండి, యాక్సిడెంట్స్ల గురించి కానీ ఇవి ఇలా చూపిస్తారనమాట. చూపించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో దాన్ని శబ్ద ప్రమాణం అనేసి చెప్తాము. స్మృతి విస్మృతి అంటే ఏంటంటే మనకు ఒకసారి చెప్పిన విషయాన్ని విన్న వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పటం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఎవరైనా కొన్ని వర్డ్స్ చెప్తారు, మళ్ళీ వెంటనే దాన్ని మనం ఆ వర్డ్స్ని లైన్లో చెప్పాలి కదా. సో అట్లా అనమాట. అలాంటి వాటిని వచ్చేసి స్మృతి విస్మృతి కింద చెప్తాము. నెక్స్ట్ భావాల సంసర్గం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక దాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఇంకొక దాంతో లింక్ పెట్టుకొని చదువుకుంటూ ఉండడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ మనకు కష్టంగా ఉన్నప్పుడు దానికి మనం ఈజీగా దానికి ఒక కోడింగ్ లాంటిది గుర్తుపెట్టుకొని చదువుతూ ఉంటాం కదా. సో అలా గుర్తుపెట్టుకొని చదువుకుంటూ ఉంటే దాన్ని భావాల సంసర్గం అంటామండి. ఇలా ఒకదానికి ఒకటి అనుసంధానం చేసుకుంటూ చదవటం వల్ల ఏంటంటే మనకు స్మృతి అనేది పెంచుకోవచ్చు. సో మనకు స్మృతిని పెంపొందించేది ఏంటంటే దీంట్లో భావాల సంసర్గము. నెక్స్ట్ కథనాలు అని ఇచ్చారు కదా. కథనాలు అంటే ఏంటంటే దీంట్లో అనేక మంది వ్యక్తులైతే పాల్గొంటారండి. ఫస్ట్ ఒక వ్యక్తికి ఒక కథను చెప్తారు, ఆ వ్యక్తి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వ్యక్తికి చెప్తాడు, నెక్స్ట్ థర్డ్ వ్యక్తికి చెప్తాడు, ఇలా 4th 5th ఇలా 10th వ్యక్తికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఫస్ట్ మనం చెప్పినటువంటి స్టోరీ కాకుండా అన్ని స్టోరీలు మిక్స్ అయ్యి వస్తాయండి. అంటే కొన్ని పాయింట్స్ అనేది వాళ్ళు ఎవరో ఒకరు మర్చిపోతారు కాబట్టి కథ అనేది మొత్తం మనకి ఎలా ఉంటుంది, మనం చెప్పిన దానికంటే దాంట్లో వేరొకటి యాడ్ అవ్వడం కానీ లేకపోతే ఉన్నాయి తీసేయడం కానీ ఇలా జరుగుతుందన్నమాట. సో దాన్ని మనము కథనాల కింద చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, భావాల సంసర్గం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉన్నాయండి, స్మృతి టాపిక్లో ఉన్నాయండి. శబ్ద ప్రమాణము, స్మృతి విస్మృతి, కథనాలు ఇవి మనకు స్మృతి ప్రక్రియలో ఉన్నాయి. ఒకసారి ఎవరైనా కావాలంటే చూడండి. నెక్స్ట్ పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది పియాజే, ఆప్షన్ 2 చోమ్స్కీ, ఆప్షన్ 3 కార్ల్ రోజస్, ఆప్షన్ 4 ఫ్రాయిడ్ అనేసి ఇచ్చారండి. పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పింది ఎవరండి, పియాజే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ భాష ప్రావీణ్యము ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు, ఇది ఏ రకపు బదలాయింపు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు బదలాయింపులు వచ్చేసి మొత్తం 4 రకాలైతే ఉన్నాయండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు అనమాట. సో శూన్య బదలాయింపు అంటే అక్కడ మనకు ఎటువంటి అభ్యాసనం అనేది బదలాయింపు జరగదండి. సో ఇక్కడ హిందీ నేర్చుకున్నాము, హిందీ నేర్చుకోవడం వేరు, ఈత నేర్చుకోవడం వేరు. సో ఇక్కడ మనకు ఏ అభ్యాసనం జరగలేదు కాబట్టి దీన్ని ఏమంటాము, శూన్య బదలాయింపు అనేసి చెప్తామండి. సో ఇక్కడ ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే మనకు కుడి చేత్తో రాసేది ఎడమ చేత్తో కూడా రాస్తూ ఉంటారు కదా, వాళ్ళను ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తాము. నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు అంటే నెగిటివ్, అంటే మనకు హిందీ నేర్చుకోవడం, సంస్కృతం నేర్చుకోవడం అండి. సో దీంట్లో వచ్చేసి మనకు 2 సమానంగానే ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనకేంటంటే నెగిటివ్ బదలాయింపు జరుగుతుంది కాబట్టి ప్రతికూల బదలాయింపు అంటాం. అనుకూల బదలాయింపు అంటే ఏంటంటే మనకు నేర్చుకోవటంలో మనకు సహాయపడుతుంది. అంటే సైకిల్ నేర్చుకోవటము, స్కూటర్ నేర్చుకోవడం. సో ఇలా మనకు దాంట్లో అభ్యాసనం అనేది బదలాయింపు జరుగుతుంది, దాన్ని అనుకూల బదలాయింపు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, 1వ తరగతి విద్యార్థి
సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ తక్షణ స్మృతి, భట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, స్వల్పకాలిక స్మృతి అనేసి ఇచ్చారు. సో క్వశ్చన్ అయితే చూద్దాము. 1వ తరగతి విద్యార్థికి వచ్చేసి మనకు సంస్కృత శ్లోకాలు చెప్తుంది. ఆ అమ్మాయికి సంస్కృతం అంటే ఏంటి, సంస్కృతంలో లెటర్స్ కానీ ఏవీ రావు. ఆ అమ్మాయి ఎలా చెప్తుంది, వాళ్ళ అమ్మా నాన్నలు ఇలా పలకాలి అంటే దాన్ని రోజు నేర్పించడం వల్ల బట్టి వేస్తూ ఉంటారనమాట. సో ఇది ఏ స్మృతికి అండి, భట్టి స్మృతికి ఎగ్జాంపుల్. 1వ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం, ఎందుకంటే ఆ అమ్మాయికి దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా మాత్రమే అమ్మాయి చెప్పగలుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటాము, భట్టి స్మృతి అని చెప్తాము. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, ఒక వ్యక్తికి ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది కాంక్ష, నైపుణ్యము, ప్రేరణ, సామర్థ్యము అనేసి ఇచ్చారు. ఏదైనా ఒక ప్రత్యేక పని చేయాలంటే దానికి ఏముండాలండి, ప్రేరణ అనేది ఉండాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటున్నాడు అనమాట. దీనిని ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది అభ్యాసన సంసిద్ధత, ఆప్షన్ 2 కాంక్ష స్థాయి, ఆప్షన్ 3 సాధన ప్రేరణ, ఆప్షన్ 4 అభ్యాసన శైలి అనేసి ఇచ్చారండి. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అభ్యాసకుడు ఏంటి, అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటున్నాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకాలజీలో సైంటిస్టులని తీసుకున్నాం అనుకోండి, సైంటిస్టులను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కోడ్ని పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు ఈజీగా. సో దాన్ని ఏమంటాము, అది వాళ్ళ యొక్క విధానం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళు పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటారు. సో కాబట్టి అటువంటి విధానాన్ని మనం ఏమంటాము, అభ్యాసన శైలి అంటాం. అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించుకొని, అంటే తను ఎలా చదివితే, అంటే ఎలా వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ రాయగలడో అలా చదువుకుంటున్నాడు అనమాట. సో అటువంటి శైలిని ఏమంటామో అభ్యాసన శైలి అంటాం. నెక్స్ట్ క్వశ్చను, అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ద్వికారక సిద్ధాంతము, నియత క్రమశిక్షణ సిద్ధాంతము, సమరూప మూలకాల సిద్ధాంతం, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఇచ్చారు. మనకు అభ్యాసన బదలాయింపులు అనేటివి ఇంతకుముందు దేంట్లో ఉండేటివి అండి, నియత క్రమశిక్షణ సిద్ధాంతంలో ఉండేటివి. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే 3 ప్రక్రియలు గల అంశం ఏది అనేసి ఇచ్చారు. ఎన్కోడింగ్, ధారణ, అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉన్నాయండి, స్మృతి ప్రక్రియలో ఉన్నాయి. ఎన్కోడింగ్, ధారణ, అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవటము. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎబ్బింగ్ హాస్ రచించిన గ్రంథం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది వచ్చేసి ఆన్ మెమరీ, నెక్స్ట్ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, థర్డ్ది వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీ, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేసి ఇచ్చారండి. సో ఎబ్బింగ్ హాస్ రచించినటువంటి గ్రంథం ఏదండి, ఆన్ మెమరీ, ఆప్షన్ 1. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, నెక్స్ట్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరండి, విలియం జేమ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ అండి. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ థియరీ ఎవరిదండి, ఆల్బర్ట్ బండోరా రచించినటువంటి గ్రంథం వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీ. అలాగే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి. ఇంకొకటి కూడా రచించారు, సైకలాజికల్ మోడలింగ్ అనమాట. సైకలాజికల్ మోడలింగ్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థియరీ, ఈ 3 కూడా ఆల్బర్ట్ బండోరా రచించినటువంటి గ్రంథాలండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం రాసింది ఎవరండి, W.C. బాగ్లే.
ఇవి ఇంపార్టెంట్ అండి, మనకి చాలాసార్లు రిపీట్ అయ్యాయి, అందుకే ఒకే క్వశ్చన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎబ్బింగ్ హాస్ రచించినటువంటి గ్రంథం వచ్చేసి ఆన్ మెమరీ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ రాసింది ఎవరు? విలియం జేమ్స్. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థియరీ రాసింది ఎవరు? బండూరా అండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం రాసింది ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గత అభ్యాసనము ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ గత అభ్యాసనము ప్రస్తుత అభ్యాసన నియమాలకు అడ్డంగా ఉందండి. సో దీన్ని ఏమంటాము? పురోగమన అవరోధము అంటాము. నెక్స్ట్ క్వశ్చను, సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు స్కిన్నర్, బండూరా, చోమ్స్కీ, జైగార్నిక్ అనేసి ఇచ్చారండి. మనకు కంప్లీట్గా చేసిన పనుల కంటే సగంలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయి. సో అటువంటి ప్రభావాన్ని ఏమంటాము? జైగార్నిక్ ప్రభావము అంటాము. సో ఈ జైగార్నిక్ ప్రభావాన్ని చెప్పింది ఎవరు, పేర్కొన్నది ఎవరండి? జైగార్నిక్ అనేటటువంటి సైంటిస్ట్ అనమాట. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేది వైగోట్స్కీ పేర్కొన్న దీనికి సమానం అనేసి ఇచ్చారండి. బ్రూనర్ వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అయితే పేర్కొన్నారనమాట. అయితే ఇది వైగోట్స్కీకి సంబంధించినటువంటి దేనికి సమానం అండి? సామాజిక స్కఫోల్డింగ్కి సంబంధించింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా రచించిన గ్రంథం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ థియరీ, సైకలాజికల్ మోడలింగ్, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారు. సో ఈ మూడు కూడా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇవన్నీ కూడా ఆల్బర్ట్ బండూరా రచించినటువంటి గ్రంథాలు. ఆల్బర్ట్ బండూరా రచించిన గ్రంథాలు ఏవండి? సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ థియరీ అండ్ సైకలాజికల్ మోడలింగ్. ఈ మూడు కూడా బండూరాకి సంబంధించింది. నెక్స్ట్, సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతడు 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. సతీష్ యొక్క పొదుపు గణనను గురించి అడుగుతున్నారండి. సో మనకు పొదుపు గణనకు ఫార్ములా ఏంటండి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో అసలు ప్రయత్నాలు ఎన్నండి? ఇక్కడ మనకు 25 మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు అంటే రెండోసారి ప్రయత్నించినప్పుడు అని 10 బై అసలు ప్రయత్నాలు ఎంత? 25 ఇంటూ 100 అండి. సో ఇక్కడ 25 4s are 100. 25 మైనస్ 10 ఎంత అవుతుందండి? 15. సో ఇక్కడ 15 4s are ఎంత? 60. 60% అండి. ఆప్షన్ 4. ఇతని యొక్క పొదుపు గణన ఎంత? 60%. పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. అర్థమైంది కదా? సో ఆ ఫార్ములా వేసుకొని మనము పొదుపు గణనను ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చను, తెల్ల పిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు. పావ్లోవ్ ప్రకారము ఇది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 3 ఉన్నత క్రమ నిబంధన, ఆప్షన్ 4 విరమణ అనేసి ఇచ్చారు. సో తెల్లవి చూసిన ప్రతి ఒక్కటి అంటే తెల్ల పిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లవి ఏమి చూసినా భయపడుతూ ఉంటారనమాట. సో దాన్ని ఏమంటామండి? ఉద్దీపన సామాన్యీకరణ అంటాం. సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. సైకాలజీలో వచ్చేసి మనకు మూర్తిమత్వం ఉంది కదండి. మూర్తిమత్వం, ఈ మూర్తిమత్వంలో వచ్చేసి మనకు గ్రంథుల వ్యవస్థలకు సంబంధించి ఉందండి. మానవ దేహంలో ఉండేటటువంటి అంతఃస్రావి గ్రంథుల వలన మన మూర్తిమత్వం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు ఒక టాపిక్ అయితే ఉంది. ఆ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ వచ్చేసి మనకు గ్యారంటీగా రావచ్చండి. సో దాంట్లో భాగంగా మనకు గ్రంథి వ్యవస్థలకు సంబంధించి సో అవి విడుదల చేసేటటువంటి హార్మోన్లు కానీ
వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో వచ్చేసి ఇన్ వరకు చూడండి. సో మనకు మూర్తిమత్వంలో గ్రంథి వ్యవస్థ ఉందండి. సో ఇక్కడ మనకు అంతఃస్రావి గ్రంథులకు సంబంధించి ఎక్కువగా మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతారు. సో అంతఃస్రావి గ్రంథులు అంటే ఏమేమి వస్తాయంటే పీయూష గ్రంథి, అలాగే థైరాయిడ్ గ్రంథి అంటే అవటు గ్రంథి, పారాథైరాయిడ్, అడ్రినల్, అలాగే క్లోమ గ్రంథి గురించి వీటిల్లో మనకు క్వశ్చన్ అయితే అడుగుతారండి. సో ఈ అంతఃస్రావి గ్రంథుల్లో ఫస్ట్ పీయూష గ్రంథి గురించి చూద్దాం. సో పీయూష గ్రంథిని వచ్చేసి మనము ఏమని పిలుస్తాము అంటే మాస్టర్ గ్లాండ్ అనేసి పిలుస్తారండి. కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అనేసి కూడా పిలుస్తారు. పీయూష గ్రంథిని ఏమంటాము? కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్, అలాగే మాస్టర్ గ్లాండ్ అనేసి కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనకు పీయూష గ్రంథి వచ్చేసి మనకు ఒక గ్రోత్ హార్మోన్ అండి. పీయూష గ్రంథి వచ్చేసి గ్రోత్ హార్మోన్ అనమాట. సో ఈ గ్రోత్ హార్మోన్ మనకు ఎక్కువగా రిలీజ్ అయితే ఏమవుతుందంటే జైగాటిజం అనేది వస్తుందండి. జైగాటిజం అంటే ఏంటండి? అతి దీర్ఘ కాయత్వం అనమాట. సో ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకు తక్కువగా రిలీజ్ అయితే ఏమవుతుందండి? డార్ఫిజం అనేటటువంటిది వస్తుందన్నమాట. డార్ఫిజం అంటే మరగుజ్జుతనం అండి. సో మనకు పీయూష గ్రంథి ఎక్కువైనప్పుడు ఏమొస్తుంది? జైగాటిజం, దాన్ని ఏమంటాము? అతి దీర్ఘకాయత్వం అంటాము. సో ఇక్కడ మనకు తక్కువైనప్పుడు ఏంటిది? డార్ఫిజం, మరగుజ్జుతనం అండి. సో ఇలా మనకు పీయూష గ్రంథి హార్మోన్కి సంబంధించింది అనమాట. కానీ పీయూష గ్రంథి మనకు సక్రమంగా పనిచేసినట్లయితే మనకు వచ్చేసి ఎలా ఉంటారు అంటే చురుగ్గా, చలాకీగా ఉండడం జరుగుతుంది. సో అలాగే ఈ పీయూష గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే ఎలా ఉంటారంటే నిరుత్సాహవంతుడుగా, నిరాశావాదిగా ఉండడం అయితే జరుగుతుందండి. సో కాబట్టి మీకు పీయూష గ్రంథికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు అనేసి ఇంతకుముందు క్వశ్చన్ అయితే అడిగారు. సో పీయూష గ్రంథి అండి. గ్రోత్ హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? పీయూష గ్రంథిని పిలుస్తారు. గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే మనకు అతి దీర్ఘకాయత్వం అంటే జైగాటిజము, తక్కువైతే డార్ఫిజం, మరగుజ్జుతనం అంటే పొట్టిగా ఉంటారు కదా కొంతమంది, సో అలా కూడా రావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రంథి వచ్చేసి థైరాయిడ్ గ్రంథి అండి. థైరాయిడ్ గ్రంథిని ఏమంటామంటే అవటు గ్రంథి అంటాము. సో ఈ థైరాయిడ్ గ్రంథి వచ్చేసి ఏ హార్మోన్ స్రవిస్తుంది? థైరాక్సిన్ అనేటటువంటిది మనకు హార్మోన్ అయితే విడుదల చేస్తుంది అనమాట. సో ఈ థైరాక్సిన్ అనేది మనకు ఎక్కువైతే ఏమవుతుందంటే ప్రభావశీలులుగా, అలాగే అత్యాశపరులుగా ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ థైరాక్సిన్ అనేది తక్కువ అయితే మనకు క్రెటినిజం అంటే కౌమార దశలో వస్తుందండి. మిక్సోడిమా అంటే ఇది మధ్య వయోజన దశలో వస్తుంది. సో ఎక్కువైనప్పుడు మనకు ప్రభావశీలులుగా, అత్యాశపరులుగా ఉంటారు. తక్కువైతే మనకు క్రెటినిజం, అలాగే మిక్సోడిమా ఈ రెండు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు థైరాక్సిన్ అనేది దేనివల్ల వస్తుందంటే ఇది వచ్చేసి అయోడిన్ లోపం వల్ల వస్తుందండి. థైరాయిడ్ గ్రంథి, థైరాక్సిన్ ఉంటుంది కదా, మనకు ఈ థైరాయిడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే అయోడిన్ లోపం వలన వస్తుంది. సో ఈ అయోడిన్ లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే సామాన్య గాయిటర్ అండి. అయోడిన్ లోపం వలన ఏమొస్తుంది? సామాన్య గాయిటర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు కౌమార దశలో క్రెటినిజం అంటే థైరాక్సిన్ అనేది తక్కువైతే క్రెటినిజం వస్తుందన్నమాట. క్రెటినిజం అంటే ఏంటంటే మనకు మందబుద్ధిగా ఉండటం కానీ, అస్థిపంజర లోపాలు కానీ, జననేంద్రియ వికాసం ఆలస్యం అవడం కానీ, ప్రజ్ఞా వికాసం సరిగ్గా లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ క్రెటినిజం వల్లే వస్తాయండి. నెక్స్ట్ వయోజన దశలో ఏమవుతుంది? మనకు మిక్సోడిమా అనేసి వస్తుంది. మిక్సోడిమా అంటే ఏంటంటే నిద్రలేమి, లైంగిక ఆసక్తిత, నెక్స్ట్ వచ్చేసి మందకోడిగా ప్రవర్తించడము, ఇవన్నీ కూడా మనకు ఈ థైరాక్సిన్ లోపం వలనే వస్తాయండి. నెక్స్ట్ పారాథైరాయిడ్ అండి. ఇంకోటి పారాథైరాయిడ్, దీన్ని వచ్చేసి పార్శ్వ అవటు గ్రంథి అనేసి పిలుస్తారు. సో ఈ పారాథైరాయిడ్ వల్ల ఏంటంటే వ్యక్తిని సరళంగా ఉంచడంలో మనకు ఇది తోడ్పడుతుంది. పార్శ్వ అవటు గ్రంథి మనకు వచ్చేసి ఈ పార్శ్వ అవటు గ్రంథి వచ్చేసి పారాథార్మోన్ అండి. పారాథార్మోన్ను ఇది స్రవిస్తుంది అనమాట. పారాథార్మోన్. సో ఈ పారాథార్మోన్ అనేటటువంటిది ఈ థైరాయిడ్ గ్రంథి మనకు విడుదల చేసేటటువంటి హార్మోన్. సో ఈ పారాథార్మోన్ ఏం చేస్తుందంటే మనకు రక్తంలో కాల్షియం ఉంటుంది కదండి, రక్తంలో కాల్షియాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో కాల్షియాన్ని నియంత్రించేటటువంటి గ్రంథి ఏది అంటే పారాథార్మోన్ అండి.
సో ఇక్కడ పారాథార్మోన్ వచ్చేసి మనకు ఎక్కువైనట్లయితే, పారాథైరాయిడ్లో పారాథార్మోన్ ఇది మనకు ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుందండి? పారాథార్మోన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఈ పారాథార్మోన్ ఎక్కువైతే మనకు టిటానీ అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. టిటానీ అంటే ఏంటంటే కండరాలు మనకు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయండి. టిటానీ అంటే కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతే దాన్ని టిటానీ అంటాం. సో ఒకవేళ ఈ పారాథార్మోన్ అనేది మనకు తక్కువైనట్లయితే ఆస్టియోపొరాసిస్ అనేటటువంటిది మనకు వస్తుందండి. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు బలహీనపడడము, పగుళ్ళు రావటము ఎముకలకు, ఇవన్నీ కూడా మనకు ఈ పారాథార్మోన్ అనేది తక్కువగా స్రవించడం వల్లే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రంథి వచ్చేసి ఆడ్రినల్ గ్రంథి అండి. అంటే అధివృక్క గ్రంథి అనమాట. ఆడ్రినల్ గ్రంథిని ఏమంటాము? అధివృక్క గ్రంథి అనేసి చెప్తామండి. ఈ అధివృక్క గ్రంథి వచ్చేసి మనకు విడుదల చేసేటటువంటి హార్మోన్ వచ్చేసి యాడ్రినల్ అనేటటువంటి హార్మోన్ అయితే ఇది రిలీజ్ చేస్తుందండి. సో ఈ యాడ్రినల్ని వచ్చేసి ఉద్వేగాల హార్మోన్ అనేసి చెప్తాము. ఆడ్రినల్ గ్రంథిని వచ్చేసి ఉద్వేగ ప్రభావాల గ్రంథి అంటే ఈ యాడ్రినల్ హార్మోన్ వచ్చేసి మనము ఏమంటామండి? ఉద్వేగాల హార్మోన్. అంటే ఫైట్ కానీ ఫ్లైట్ అనేటటువంటి హార్మోన్గా మనము పిలుస్తామండి. ఉద్వేగాలు అంటే ఏంటి? ఫైట్ చేయడానికే కదా. మనం ఉద్వేగం వస్తే మనము ఫైట్ చేస్తాం అన్నట్టు, పోరాటం చేస్తాం. సో కాబట్టి దీన్ని ఉద్వేగాల హార్మోను లేదా ఫైట్ హార్మోన్ అనేసి కూడా పిలుస్తాము. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు స్త్రీలలో ఈ యాడ్రినల్ హార్మోన్ వచ్చేసి రక్తంలో ఎక్కువగా ఒకవేళ స్రవించినట్లయితే ఏమవుతుందంటే మనకు గడ్డాలు, మీసాలు రావటము, శరీరం అంతా ఎక్కువగా వెంట్రుకలు ఉండటము, ఇలాంటివి జరుగుతుందండి. ఇక్కడ ఈ ఆడ్రినల్ గ్రంథి వల్ల వచ్చేసి మనకు మగవాళ్ళ గొంతు కూడా బొంగురు పోవడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనకు దీని వల్లనే వస్తాయండి. మనకు ఈ ఆడ్రినల్ గ్రంథి వల్లనే మనకి ఇటువంటివి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోమం అండి. క్లోమంను వచ్చేసి మనము మిశ్రమ గ్రంథిగా చెప్తాం. క్లోమాన్ని ఏమని పిలుస్తాము? మిశ్రమ గ్రంథిగా పిలుస్తామండి. సో మనకు ఈ క్లోమ గ్రంథిలో వినాల భాగం వచ్చేసి లాంగర్హాన్స్ పుటికలు అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాంగర్హాన్స్ పుటికలు వచ్చేసి విడుదల చేయే హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్ అనమాట. క్లోమాన్ని వచ్చేసి ఏమని పిలుస్తాము? మిశ్రమ గ్రంథిగా పిలుస్తాము. సో ఇక్కడ మనకు క్లోమ గ్రంథిలో ఉండేటటువంటి వినాల భాగం వచ్చేసి ఏంటంటే లాంగర్హాన్స్ పుటికలు అండి. సో ఈ లాంగర్హాన్స్ పుటికలు వచ్చేసి మనకు ఇన్సులిన్ని స్రవించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఇన్సులిన్ మనకు లోపిస్తే మనకు ఎటువంటి వ్యాధులు కలుగుతాయి అంటే డయాబెటీస్ అండి. ఇన్సులిన్ లోపం వల్ల మనకేమొస్తాయి? డయాబెటీస్. నెక్స్ట్ ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్, మధుమేహ వ్యాధి కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈ ఇన్సులిన్ లోపించడం వల్లనే వస్తాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ గ్రంథులండి. మనల్ని కంపల్సరీగా అడగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పీయూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటారు? సో పీయూష గ్రంథి అంటారు. సో పీయూష గ్రంథి వచ్చేసి మనకు స్రవించేటటువంటి హార్మోన్ వచ్చేసి గ్రోత్ హార్మోన్ అండి. సో ఇది ఎక్కువైతే మనకేమొస్తుంది? అతి దీర్ఘకాయత్వం. తక్కువైతే ఏమొస్తుంది? మరగుజ్జుతనము. అలాగే నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి అండి. థైరాయిడ్ గ్రంథి వచ్చేసి మనకు ఏ హార్మోన్ని? థైరాక్సిన్ అండి. థైరాక్సిన్ ఎక్కువైతే ఏమవుతారు? ప్రభావశీలులు, అత్యాశపరులుగా ఉంటారు. తక్కువైతే మనకు క్రెటినిజం వస్తుందండి. కౌమార దశలో మనకు థైరాక్సిన్ తక్కువ అవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? క్రెటినిజం వస్తుందండి. నెక్స్ట్ మధ్య వయోజన దశలో వచ్చినట్లయితే ఏమొస్తుంది? మిక్సోడిమా. ఇంతకుముందు మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్లలో కూడా అడిగారండి. సో నెక్స్ట్ పారాథైరాయిడ్ వచ్చేసి మనకు ఎక్కువైతే ఏమవుతుందండి? టిటానీ. తక్కువైతే ఏమొస్తుంది? ఆస్టియోపొరాసిస్ అండి. టిటానీ అంటే మనకు ఏంటండి? కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి అన్నమాట. ఆస్టియోపొరాసిస్ అంటే ఏంటి? ఎముకలు బలహీనపడి ఎముకలు వచ్చేసి మనకు పగుళ్ళు రావటం, ఇవన్నీ కూడా మనకు ఆస్టియోపొరాసిస్ అనేసి చెప్తాము. నెక్స్ట్ ఆడ్రినల్ గ్రంథి, క్లోమ గ్రంథి అండి. సో ఇవి కంపల్సరీగా చూసుకోండి. బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.